కార్యకర్తలు కూడా నాకు దిశానిర్దేశం చేశారు. మనం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంది. ఇంత నేను ఎందుకు కష్టపడుతున్నానంటే నా స్వార్థం కోసమో లేదా పార్టీ యొక్క స్వలాభం కోసం నేను ఇంత కష్టపడలేదు, ఇన్ని మాటలు నేను పడలేదు. కేవలం రాష్ట్రం కోసం నేను ఇన్ని మాటలు పడ్డాను. కాబట్టి కార్యకర్తలు కూడా త్యాగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు కాకుండా వచ్చే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే స్థానిక సంస్థల్లో మాత్రం 3వ వంతుగా మనం వాటా తీసుకోవచ్చు. అప్పుడు మీ అందరికీ కూడా ఎంపీటీసీలు గాను జడ్పీటీసీలు గాను ఇలాగ పలు రకాలైన బాధ్యతలు మీకు అవకాశాలు వస్తాయి అని చెప్తూనే ఇంకోటి కూడా ఆయన హెచ్చరించాడు. ఏదైతే ఈ ఓట్ల బదలాయింపు అనేది ఖచ్చితంగా జరగాలి. తెలుగుదేశం పోటీ చేసిన చోట జనసేన ఓటింగ్ అనేది బదలాయింపు జరగాల్సి వస్తే అప్పుడు మనం 3వ వంతు తీసుకోవడానికి కూడా మనకి అవకాశం మనకు బలంగా ఉంటది అని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకి అక్కడ చిన్న చొరగేసినట్టుగా చెప్పారు. అలాగే అక్కడ ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. యథావాత ఏంటంటే ఇన్నాళ్ళుగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది బీజేపీ పొత్తుకి దూరంగా ఉండొచ్చు, సింగిల్ గానే బీజేపీ వెళ్తుంది, జనసేన టీడీపీ మాత్రమే మిత్రపక్షంగా పోటీలోకి వెళ్తాయి, బీజేపీలు అంత సుముఖంగా లేరు అని వార్తలు వస్తున్నదాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంగా కూడా బలంగానే ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మాత్రం 100% ఈ పొత్తు విషయంలో అయిష్టంగానే ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే చెప్పారు. వాళ్ళకి సుధారాము జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదన్న విషయాన్ని తానే మధ్యవర్తిగా ఉండి ఒప్పించి ఈ పొత్తుని అంగీకరింపజేశాననే విషయాన్ని ఆయనే స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ అయిష్టంగానే ఈ పొత్తుకు అంగీకరించడం జరిగింది. మరి అయిష్టంగా ఈ కూటమిలోకి చేరిన బీజేపీ ఎంతవరకు రేపు ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ లో కానీ లేకపోతే పోలింగ్ లో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఏమాత్రం సహకరిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. కాకపోతే ఏంటంటే పొత్తు కుదిరిన తర్వాత ఇక మిత్రపక్షంగానే భావించాలి. కాబట్టి బీజేపీ సిద్ధాంతపరంగా మరి విలువలకి ఇచ్చే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ తప్పైతే చేస్తుందని నేనైతే అనుకోను. ఖచ్చితంగా మిత్రపక్షాలైన జనసేన టీడీపీ విజయానికే బీజేపీ కృషి చేస్తుందని మాత్రం నేను అనుకుంటాను. కానీ ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఈ విషయంలో మరి వాళ్ళని కూడా సముదాయించాల్సిన బాధ్యత బీజేపీ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే మోడీ గారు వైనాట్ 370 దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీనే 370 సీట్లు గెలవబోతుందని ధీమాతో మోడీ గారు ఉన్నారు. అలాగే ఎన్డీఏ పక్షంగా 400 సీట్లను మనం దేశవ్యాప్తంగా గెలవబోతున్నామని చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరి ఆధారపడతాం, పొత్తులో ఆధారపడి మరి ఈ రోజు కూడా అప్పుడు ఏదైతే వాజ్పేయి గారి హవాలో ఏదైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ రోజున పార్టీ త్యాగాలు సిద్ధమైందో ఈ రోజును కూడా మోడీ గారి హవాలో మరి పొత్తుల్ని పెట్టుకుని మరోసారి త్యాగాలకు సిద్ధం కావడం అనేది బీజేపీ శ్రేణులు ఏమాత్రం వాళ్ళు జీర్ణించుకుంటారా అర్థం చేసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటారు, పత్రికలు అయితే మరి దారుణంగా రాస్తున్నాయి. 5-6 సీట్లు బీజేపీకి, 25 జనసేనకి, టోటల్ గా 30, అలాగే 7 పార్లమెంట్ అనేది వినవస్తున్న వార్తలు. కాకపోతే 25 తగ్గకుండా జనసేనకి, 10కి తగ్గకుండా బీజేపీకి అవకాశం వస్తుందని నేనైతే భావిస్తున్నాను. అలాగే పార్లమెంట్ కూడా 2 జనసేన బీజేపీ కలిపి 10 పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే బీజేపీ కూడా 371 భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 370 ఆర్టికల్ సెంటిమెంట్ ప్రకారం 370 స్థానాలు గెలవాలనే కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాని రూపేణ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు భారతీయ